దేశంలో ఈవీల తయారీని ప్రోత్సహించేందుకు గాను కేంద్రం ఈ వెహికల్ పాలసీని తీసుకొచ్చినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల దేశం ఈవీల తయారీకి గమ్యస్థానంగా మారడంతో పాటు అంతర్జాతీయ ప్రముఖ ఈవీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. దేశంలోకి ప్రవేశించేందుకు వెళ్లూరుతున్న అమెరికా కార్ల తయారీ కంపెనీ టెస్లాకు ఈ పాలసీ ద్వారా మార్గం సుగమమైంది. కొత్త ఈవీ పాలసీ ప్రకారం ఏదైనా కంపెనీ కనీసం 4,150 కోట్లు దేశంలో పెట్టుబడిగా పెడితే పలు రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహా సాంకేతికత అందుబాటులోకి రావడంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చినట్లవుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. పైగా పర్యావరణానికి మేలు జరుగుతుందని, క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గి తద్వారా వాణిజ్య లోటు తగ్గుతుందని తెలిపింది. దేశంలోకి ప్రవేశించాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టెస్లాకు దేశీయంగా తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఈ పాలసీ వీలు కల్పిస్తోంది. దీనికి 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి 3 ఏళ్లలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. దీంతో పాటు తయారీకి వినియోగించే విడి భాగాల్లో 25% స్థానికంగానే సమీకరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను పాటించిన కంపెనీలు $35,000 కంటే అధిక ధర కలిగిన కార్లను 15% సుంకంతో ఏటా 8,000 ఈవీల కార్ల వరకు దిగుమతి చేసుకోవచ్చు. ప్రస్తుతం కార్ల ధరను బట్టి 70 నుంచి 100% వరకు దిగుమతి సుంకాలు వర్తిస్తాయి. ఇది టెస్లా ఎంట్రీకి అడ్డంకిగా మారింది. దీంతో సుంకాలు తగ్గించాలని ఆ కంపెనీ ఎప్పటి నుంచో కోరుతుంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల టెస్లా ఎంట్రీకి మార్గం సుగమమైంది.